హాయ్, నేను మీ డాక్టర్ రాజశేఖర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడ్సీ హాస్పిటల్, విశాఖపట్నం. ఆస్టియోపోరోసిస్ ఆర్ ఎముకల బలహీనపడటం అంటే ఏంటి? మన బోన్స్ అనేవి కాల్షియం, ఫాస్ఫరస్ అలాగే ఇంకొన్ని మినరల్స్ తో కలిపి ఫామ్ అవుతుంటాయి. ఇవి మన పుట్టిన దగ్గర నుంచి ఒక 30 years వచ్చే వరకు బోన్స్ పెరుగుతూ ఉంటాయి. 30 years వచ్చిన తర్వాత ఇంకా మెయింటెనెన్సే కానీ ఫర్దర్ గా బోన్ స్ట్రెంగ్త్ అవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన వయసుని బట్టి, మన యాక్టివిటీ లెవెల్ ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి. సపోజ్ మనం అర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు బాడీకి యాక్టివిటీని ఇస్తూ బోన్ పెరగడానికి కావాల్సిన కాల్షియం సప్లిమెంట్స్, అలాగే ఎక్కువ పాలు, పాల పదార్థాలు కానీ, గుడ్డు కానీ అలాంటివి తీసుకుంటూ డి విటమిన్ తీసుకుంటూ ఉండాలి. అలాంటి వాళ్ళల్లో బోన్ స్ట్రెంగ్త్ బాగా పెరిగి బోన్ స్ట్రెంగ్త్ అవుతుంది. అదే కొంచెం మధ్య వయసులో వచ్చినప్పటికీ వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్లో కొంచెం ప్లాన్స్ మార్చుకొని స్టిల్ రోజంతా ఎక్సర్సైజ్ చేస్తూ అలాగే కొన్ని ఫుడ్స్ తింటూ కాల్షియం రిచ్ ఫుడ్స్ కానీ వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ఏం జరుగుతుందంటే వాళ్ళల్లో బోన్ ఫార్మేషన్ కన్నా బోన్ లాస్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళ ఎముకలు వీక్ అవడం చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇలా బోన్ లాస్ అవ్వడానికి మేజర్గా ఉన్న కారణాలు ఏంటంటే, ఒకటి వాళ్ళ వయస్సు, రెండోది వాళ్ళు చేసే పని. ఎప్పుడైతే బోన్కి మనం యాక్టివిటీ ఇస్తామో బోన్ పెరుగుతుంది. అదే మనం యాక్టివిటీ లేకుండా ఎప్పుడూ అలా కూర్చొని ఉండడం కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం, అలా ఉండడం వల్ల బోన్ ఫార్మ్ అవడానికి మనం స్టిమ్యులస్ ఇవ్వట్లేదు. మూడోది కొన్ని హార్మోన్ల ప్రభావం. లేడీస్కి ఎప్పుడైతే కనుక వాళ్ళు మెనోపాస్ అంటే బయట అవ్వడం ఆగిపోతుందో వాళ్ళలో కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం ఆగిపోతుంది. అలాంటి వాళ్ళల్లో ఇంకా ఈజీగా బోన్ లూజ్ అవుతూ ఉంటారు. అలాగే కొన్ని రకాల మందులు, కొన్ని ప్రాబ్లమ్స్కి స్టిరాయిడ్స్ అని ఇస్తారు. ఆ స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల కూడా బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి. సో ఇలాగా వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళు ఏదైనా ట్యాబ్లెట్స్ వాడుతున్నారా, లేకపోతే హార్మోన్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి దాన్ని బట్టి వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఎందుకు వచ్చిందని, ఆ వచ్చింది దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ చేయాలనేది డిపెండ్ అయ్యి ఉంటుంది.